తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్ని ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి మా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం నుంచి మీ పాదాల దగ్గరికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. వాక్యం మీది మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల ద్వారా మీరే మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఈ విధంగా మనకు కనబడతా ఉంది. ఏమంటాడంటే, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా. మనం కొన్ని జరుగుతాయి అని మనం అనుకుంటూ ఉంటాం, లేకపోతే కొన్ని జరగవు అని కొన్ని అనుకుంటూ ఉంటాం. కానీ జరుగునని మేము అనుకోనని భీకర కార్య. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏమంటారంటే, నా భర్త అసలు మారడు, లేకపోతే నా కుటుంబ పరిస్థితి మారవు, లేకపోతే కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులను చూసి ఇవి జరగవు. అయితే ఇవి జరుగునని మేమనుకొనని భీకర కార్య. దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అంటే, ఇవి జరగవు అని అనుకున్న కార్యాలను కూడా జరిగే విధంగా దేవుడే చేయునుగాక. చూడండి, ఆ మాటలు అంటాడు, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడతారు. కలవరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒక వ్యక్తి జీవితంలో యేసే పుట్టగానే కలవరం స్టార్ట్ అయ్యింది. చెప్పండి, ఎవరు? హేరోదు రాజు. హేరోదు రాజులో కలవరం స్టార్ట్ అయింది. నేను ఉండగా వేరొక రాజా? యేసే పుట్టగానే, పుట్టిన దినాల్లోనే హేరోదు హృదయంలో కలవరం. ఈరోజు ఆ కలవరంను తొలగించడానికే, ఒకవేళ కలవరంతో ఎవరైనా ఉన్నా దేవుడు వారి కలవరమును కొట్టివేయునుగాక. అందుకని అంటాడు, నీవే ఏం చేస్తావు? దిగి వస్తావు. ఈరోజు ఆ మాటలు చెప్తూ అంటాడు. చూడండి, 4వ వాక్యంలో, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎన్నడూ నే కాలమున చూచి ఉండలేదు. ఈ మాటను బట్టి నేను అంటాను, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యాన్ని సఫలం చేసే ఏ దేవుడు లేడు. నేనంటాను, మన జీవితంలో మనం ఉన్న అవసరతలో, మనకున్న బంధకాల నుంచి మనకున్న అవసరాలు ఆయనే తీర్చునుగాక. మన కార్యాలను దేవుడు సఫలము చేయునుగాక. అయితే ఇక్కడ అంటున్న మాట, తన కొరకు కనిపెట్టు వారి విషయం, తన కొరకు కనిపెట్టే వారి విషయములో. దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. చెప్పండి, మీరు నిలిచి చూచుచూ ఉండగా యెహోవా జరిగించే ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి. మనం దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, కనిపెట్టండి. యెహోవా జరిగించే ఈ గొప్ప కార్యముల కొరకై మీరేం చేయాలంటే కనిపెట్టండి.
ఇప్పుడు తన కొరకు కనిపెట్టువారి విషయం, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రెండు చేతులు పైకెద్దాం, హల్లెలూయా. తన కొరకు కనిపెట్టే వారి విషయంలో దేవుడు అన్నాడు, నీవు తప్ప తన కార్యము సఫలం చేసే ఏ దేవుడు లేడు. అందుకనే ఆయన మన పక్షముగా కార్యాలు సఫలము చేయునుగాక. చూడండి, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్న సమయంలో జరగకపోతే మనం ఏం చేయాలి తెలుసా? ఎదురు చూడాలి. మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. భక్తుడు అంటాడు, కొంతమంది కనిపెట్టట్లేదు అని అంటాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమంటాడంటే, ఒకసారి 14వ వాక్యంలో, దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చాలండి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఒకసారి మాట్లాడతాడు, రెండవసారి మాట్లాడతాడు. అయితే మనుషులు అదేం చేయట్లేదంటే కనిపెట్టరు. మనుషులు ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నా విననటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అందుకనే భక్తుడు అంటాడు, ఒకసారి ఆయన మాట్లాడాడు, 2 సార్లు ఆయన మాట్లాడుతున్నాడు, అయినా మనుషులు ఏం చేయట్లేదంటే కనిపెట్టట్లేదు అని అంటాడు. అయితే ఈరోజు మనం అనుకున్న సమయంలో జరగకపోయినా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే కనిపెడుతూ ఉండాలి. దావీదు భక్తుని జీవితంలో ఆయన అయితే అంటాడు, నా ప్రాణము దేవుని కొరకై కనిపెడుతుంది అని అంట. 33వ కీర్తన 21వ వాక్యాన్ని మనం చదివితే, 33వ కీర్తన 21వ వాక్యం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడమునై ఉన్నాడు. చాలండి. ఈ మాటలు అంటాడు, మన ప్రాణము యెహోవా కొరకు ఏం చేస్తుందంటే కనిపెడుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకనే మన కొరకు కనిపెడుతుంది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆ మాట అంటాడు. అందుకనే ఆయనే మనకు సహాయము, మనకు కేడెమనై ఉన్నాడు. ఈరోజు మనం కనిపెడితే, దేవుని సన్నిధిలో అడిగితే దేవుని జవాబులు 3 వస్తూ ఉంటాయి. ఒకటి ఎస్ అంటాడు, రెండవది దేవుడు ఒకవేళ ఏమనొచ్చు, నో అని కూడా అనొచ్చు. మూడవది అని అంటాడు, ఎదురు చూడు, ఆలస్యంగా. ఒకవేళ దేవుడు ఆలస్యముగా కార్యాలు చేయాలి అని అనుకున్నాడు అని అంటే దాని వెనకున్నటువంటి భావం ఏమై ఉంటుంది చెప్పండి? ఆలస్యంగా దేవుడు చేయాలి అని అనుకుంటే దాని భావం ఏంటో తెలుసా? నిన్ను పరీక్షించడానికి, నీ విశ్వాసమును పెంపొందింప చేయడానికి. అలాగే నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒకవేళ మన పిల్లలు మన దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు వెంటనే ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు మనం కూడా ఆలస్యం చేస్తూ ఉండొచ్చు. అయితే మనం ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా అనుకున్నది దేవుడే మన జీవితాల్లో జరిగించునుగాక. ఈరోజు మనం కనిపెట్టాలి. అయితే మనం దేవుని సన్నిధిలో ఎలా కనిపెడితే దేవుడిస్తాడు? ఎలా కనిపెడితే మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు? మనం ఆలోచన చేస్తే ఎలా కనిపెట్టాలి అని అంటే ఇక్కడ అంటాడు, మన జీవితంలో మనం కనిపెట్టే విషయంలో దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని సన్నిధిలో నిలిచి,
దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆశతో కనిపెట్టాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు 63వ కీర్తనలో ఈ మాట అంటాడు. 63వ కీర్తన 2వ వాక్యం, నీ బలము నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ పక్కన వారు చెప్పండి, ఆశతో కనిపెడితే దేవుడు నీ కార్యాన్ని చేయునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆశతో కనిపెట్ట. అందుకనే భక్తుడైన అంటాడు, నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలెనని పరిశుద్ధాలయమందు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడంట? పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెడుచున్నా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆశతో కనిపెట్టడం ద్వారా దేవుడే మన అవసరాలు ఆయన తీర్చునుగాక. ఈ సందర్భాన్ని ధ్యానం చేస్తుంటే నాకు ఎవరు గుర్తొచ్చారంటే జకయ్య గుర్తొచ్చాడు. జకయ్య ఓ ట్యాక్స్ కలెక్టర్, అంటే ఇంటి పన్నులు వసూలు చేసేటువంటి వాడు. ఓ మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగమే. ఒకవేళ 10 రూపాయలు వసూలు చేయమంటే ఈయన ఎంత చేసాడు తెలుసా? దానికి డబుల్ అనమాట, 20. ఒకవేళ 20 చేయమంటే 40. అంటే ఒక విధంగా అన్యాయస్తుడుగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో యేసయ్య చేసిన అద్భుతాలు విన్నాడు, యేసయ్య చేసిన కార్యాలు చూశాడు. యేసయ్య 5,000 మందికి 5 రొట్లు 2 చేపలే 5,000 మంది తిన్నారు అన్న ఆ విషయం విన్నాడు. ఆయన ముట్టుకుంటే చాలా మంది స్వస్థత పొందుకుంటున్నారు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు బాగవుతున్నారు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు. అలాగే ఆయన బోధ, ఆయన మాటలు అనేక మందిని ఆకర్షించి అనేక మంది ఆయన వెంబడిస్తున్నారని విన్నాడు. విని ఒక రోజు అనుకున్నాడు ఆయన చూడాలి. తనలో ఆశ కలిగింది. కానీ పొట్టోడు జనాల్లో వెళ్తే ఒకవేళ ఆయన నాకు కనబడతాడో కనబడ్డో అనుకుని ఈ మార్గంలో వస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన మేడు చెట్టెక్కి ఆడ కూర్చున్నాడంట. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ చెట్టెక్కి కూర్చుని ఆయన వస్తాడు 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 అని ఏం చేస్తా ఉన్నాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడడానికి ఆశతో ఏం చేస్తున్నాడంటే కనిపెడతా ఉన్నాడు. సరే ఈ మార్గంలోనే వస్తాడు కదా అని చూస్తా ఉన్నాడు. ఆలస్యం అవుతూనే ఉంది. అయితే ఆలస్యమైన ఆ చెట్టు మీద నుంచి దిగట్లా. ఎందుకంటే ఆయన వస్తాడు, కనిపెడతా ఉన్నాడు. ఇప్పుడు కనిపెట్టినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి యేసయ్య కన్నులెత్తి జకయ్య త్వరగా దిగు అని అన్నాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు అతనిలో ఆశను దేవుడు చూశాడు. అతనిలో ఏం చూశాడంటే అతడు కనిపెట్టడాన్ని ఎవరు చూశారంటే దేవుడే చూశాడు. దేవుడు చూసి అక్కడికి వచ్చి జకయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉంటాను. ఎప్పుడైతే ఉంటానన్నాడో వెంటనే త్వరగా దిగాడు. ఆయన ఇంట్లో చేర్చుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళటంలోనే తన యొక్క హృదయం మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు ఆ పాపి ఇంట్లోనికి ఎవరు వెళ్తున్నారు? యేసయ్య ఆ పాపి ఇంట్లోనికి వెళ్తున్నారు అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ ఇంట్లోనికి యేసయ్య వెళ్ళాడో ఆ ఇంట్లోనికి వెళ్ళగానే అక్కడ తన జీవితం మారిపోయినట్లుగా మనం చూస్తాం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆ పాపి అయిన ఇంటిలోనికి వెళ్ళగానే తన జీవితం మారిపోయింది. తన జీవితంలో ఆయన అంటాడు, నిలబడి అంటాడు, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్ద అన్యాయంగా దేన్నైనా తీసుకున్నానో అతనికి తిరిగి 4 అంతలు చెల్లిస్తున్నాను. తీసుకుందేమో 2 అంతలు, చెల్లిస్తుందేమో
4 అంతలు. అన్యాయంగా తీసుకున్న ఒకవేళ 2 అంతలు అయినా తిరిగి ఏం చేస్తున్నాడంటే 4 అంతలు ఇచ్చేస్తానయ్యా, అసలు సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాను. చూడండి, తన హృదయంలో మార్పు జరిగింది. ఎందుకు తన హృదయంలో మార్పు జరిగింది అంటే తను ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు, యేసయ్యను చూడాలని ఆశతో చూస్తున్నాడు. కాబట్టి తన జీవితంలోనికి యేసయ్య వచ్చా. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒక మోటార్ ఉందనుకోండి, నీళ్ల మోటరే. ఆ మోటారు బాగా పనిచేస్తూ ఉంది. పనిచేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు దానికి ఏం చేపియాలి చెప్పండి? రిపేర్ చేయించాలి. ఈ రిపేర్ చేయించడానికి దాన్ని మెకానిక్ దగ్గరికన్నా తీసుకువెళ్ళాలి, లేకపోతే మెకానిక్ని ఎక్కడికన్నా తీసుకురావాలి. ఇప్పుడు ఆయన చూసిన తర్వాత దాంట్లో ఒక చిన్న బోల్ట్ ఏమైందంటే లూజ్ అయింది అనుకోండి. వస్తువు మంచిదే, కానీ ఆ బోల్ట్ లూజ్ అవటం వల్ల అదేం చేయట్లేదు, పని చేయట్లేదు. ఇప్పుడు ఆ చిన్న బోల్ట్ను బిగిస్తే అదేమవుతుంది? మరలా అది యథావిధిగా అది పనిచేస్తూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి ఆయాసకరమైనవి మన జీవితాల్లో ఉండకుండునుగాక. కాబట్టి ఆ చిన్న చిన్న బోల్ట్లు మన దేవుని సన్నిధిలో దేవుడే తన వాక్యము చేత సరిచేయునుగాక. ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోనికి వచ్చాడో తనలో ఉన్న అన్యాయము అనుకున్నది, తనలో ఉన్న పాపము అనుకున్నది, తనలో ఉన్న ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉన్నదో ఆ ఆయాసకరమైనవన్నీ మార్పు చెందినవి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో కూడా మార్పు జరుగునుగాక, మార్పు జరుగునుగాక. కాబట్టి మార్పు ఎప్పుడు జరుగుతుందంటే దేవుని వాక్యము చేత మనం నింపబడుతున్నప్పుడు, వాక్యానుసారంగా కట్టబడుతున్నప్పుడు, వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు మనలో రిపేర్ జరుగునుగాక. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆశతో కనిపెట్టాడు, తన ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆశతో ఆయన చేర్చుకున్నాడు, తన జీవితం మారిపోయింది. ఈరోజు ఎవరైతే ఆశతో కనిపెడతారో వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయునుగాక. మొదటిది ఎలా కనిపెట్టాలంటే ఆశతో కనిపెట్టాలి. రెండవది ఎలా కనిపెట్టాలంటే చూడండి, కీర్తన భాగం 40వ కీర్తన మొదటి 2 వాక్యాలు మనం చదువుదాం. 40వ కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. చాలండి. ఈ మాటను బట్టి నేను అంటాను, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెడుతున్నాను. ఈ కనిపెట్టడంలో కూడా ఏం అవసరం అంటే సహనం అవసరం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆశతో కనిపెడుతున్నప్పటికీ మనకేం అవసరం అంటే సహనముతో కనిపెడుతున్నాను. ఈ సహనానికి మరొక మాట ఏంటంటే ఓపికతో కనిపెడుతున్నాను. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ పక్కన వారు చెప్పండి, ఓపికతో కనిపెట్టాలి. ఆయన వాగ్దానాల కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఆయన చేసే కార్యాల కొరకై ఓపికతో కనిపెట్టాలి. ఇక్కడ అంటాను, ఒకవేళ తొందరపడితే కార్యాలు జరుగుతాయా? మనం తొందరపడ్డాం అనుకోండి, తొందరపడటం వల్ల నష్టమే తప్ప వెంటనే కార్యాలు జరగకపోవచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందుకనే ఓపికతో కనిపెట్టాలి. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు?
వాగ్దాన పుత్రుని కొరకు 25 సంవత్సరాలు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చాడంటే కనిపెడుతూనే వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో కూడా ఏం చేయాలంటే కనిపెట్టాలి. అందుకనే అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు, ఆ నెరవేర్పు కొరకు ఎలా అయితే సహనముతో, ఓర్పుతో దేవుని వైపు చూస్తూ వచ్చాడో మన జీవితాల్లో కూడా అలాగే సహనముతో మనం కనిపెట్టుదుముగాక. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. గాలం వేయటానికి, చేపలు పట్టడానికి కొంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఒక గాలానికి ఏముండిది, ఏమంటారు దాన్ని? ముళ్ళు అంటారా? దాన్నే గాలం అంటారు అసలు, అంతేనా? దాన్నే గాలం అంటారు. దానికి ఎర పెడతారు. ఎరబెట్టి కర్ర కొట్టుకుని ఓపిగ్గా కూర్చోవాలి అక్కడ. కర్ర కూడా ఏం చేయకూడదు తెలుసా? కర్ర కదపకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఇప్పుడు వల వేయటం వేరు, గాలం వేయటం వేరు. వల అంటేనేమో ఒకసారి వేసి అలా లాగేస్తూ ఉంటారు. గాలం వేయటం అంటే కూర్చోవాలి. అది ఎప్పుడు వచ్చి తినద్దు తెలియదు, అంతే కదా? ఆ గాలానికి చిక్కిన తర్వాత ఇప్పుడు ఈ లాగే వాళ్ళకి ఎలా కనపడిద్ది అంటే బరువుగా అనిపిస్తూ ఉండిద్ది. అప్పుడు దాన్ని బయటికి తీయాలి. ఒకరోజు వేసే అంటాడు, పన్ను కట్టించుకోవడానికి వస్తూ ఉంటే నీవను నీ శిష్యులు పన్ను కట్టరా అని అడుగుతారు. అంటే వేసే అంటాడు, పేతురు నువ్వు వెళ్ళి గాలం వేయి, ఓ చేప పడిద్ది, ఆ చేప నోట్లో 1/2 షెకెల్ ఉండిద్ది, ఆ షెకెల్ ఎత్తుకెళ్ళి వారికి నాకు నీకు పన్ను కట్టేసే అంటాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఆ కనిపెట్టడం అంటే, కొంతమంది గాలం వేయటానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి, బాగా చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు. నాతో మాట్లాడుతూ అసలు ఎంత ఓపికతో కూర్చుంటారంటే, ఆ కాలువలో పక్కన ఒక శవం చచ్చిపోయి కొట్టుకుని వస్తున్నా దాంతో నాకు సంబంధం లేదు, నేను పట్టేది మాత్రం చేపనే అన్నట్టు కూర్చుంటారంట. హల్లెలూయా. నేను నవ్వుతూ చెబుతున్నాను కానీ ఓపిక అవసరం. ఆ గాలం వేసేటువంటి వ్యక్తికి ఎంత ఓపికతో కూర్చుంటేనే ఏమొస్తుంది? చేపలు పడినట్లుగా. మనం కూడా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెడితేనే దేవుని కార్యాలు చూచుదముగాక. మన జీవితంలో ఇక్కడ ఒక మాట అంటాను, ఒకవేళ మన అవసరత ఏదైనా, అందుకనే మనం చదువుకున్న మాటలో తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప తన కార్యాన్ని సఫలం చేసే దేవుడు లేడు. అంటే నీవు తప్ప ఎవ్వరూ కార్యాలు సఫలం చేయలేరు. మన దేవుడు కార్యాలు చేసే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలంటే సహనముతో, ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టుదువుగాక. మన బిడ్డల పెళ్ళిళ్ళ విషయమైనా, లేకపోతే మనకొస్తున్న బలహీనతలైనా, ఒకవేళ అది రోగమైనా, ఒకవేళ అది బలహీనత అయినా,
ఒకవేళ ఏదైనా సరే, ఒకవేళ అది ఉద్యోగమైనా, ఒకవేళ గర్భఫలమైన, ఒకవేళ మన జీవితంలో ఏ పరిస్థితి అయినా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చుని ఓపికతో కనిపెట్టుదుముగాక. కాబట్టి ఈ మాటను బట్టి నేను అంటాను, మనకి ఏం అవసరం అంటే సహనముతో నేను కనిపెట్టుకున్నాను అంట. ఆ కీర్తనకారుడు అన్నట్లుగా సహనముతో నేను కనిపెడుతూ ఆ మాట అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నేను బంధకాల్లో ఉన్నప్పుడు నేను సహనంతో కనిపెట్టాను, ఆయనే నన్ను పైకెత్తాడు. నా అడుగులను స్థిరపరిచి, అందుకనే నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను అని అంట. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే ఆయనే మన పక్షముగా గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి సహనముతో మనం కనిపెట్టాలి. మొదటి చెప్పండి, ఎలా కనిపెట్టాలి? ఆశతో కనిపెట్టాలి. రెండవది ఎలా కనిపెట్టాలి? సహనముతో అన్న మాటకి ఓపికతో కనిపెట్టాలి. మూడవది చెప్తున్నాను రండి. మూడవది యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంలోనికి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి అమ్మా. దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. చాలండి, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. ఈ కోనేరుకి 5 మండపాలు ఉన్నాయి. ఈ 5 మండపాలు ఉంటే ఈ 5 మండపాల్లో ఆ కోనేరులో అప్పుడు ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలించి వెళ్ళిపోతా ఉండేదా. నీళ్లు కదిలించి వెళ్ళిపోగానే ఎవరైతే మొదట ఆ కోనేరులో దిగుతారో వారు స్వస్థత పొందుకుంటారంట. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సందర్భాన్ని బట్టి నేను అంటాను, మందిరంలో ఎవరైతే మొదట అడుగు పెడతారో వారికే స్వస్థత అంటే హల్లెలూయా చెప్పండి. మందిరంలో మొదట అడుగు పెట్టిన వారికే స్వస్థత అని ఒక బోర్డు పెట్టామనుకోండి. ఒకవేళ అలాగే జరుగుతూ ఉందనుకోండి, 10 గంటలంటే ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటారు అమ్మా? కొంతమంది 7 గంటలకే వస్తారంట. హాస్పిటల్కి ఓపీ ఎన్ని గంటలకి చెప్పాలి? డాక్టర్ గారు వచ్చేది ఎన్ని గంటలకి? 10 గంటలకి. ఒకవేళ ఎక్కువ ఓపీలు ఉంటున్నాయని ఎప్పుడు వెళ్తున్నారు అమ్మా? షుగర్ టెస్టులకి అయితే మాత్రం అన్నం తినకుండా ఒకటి చేయాలి, అన్నం తిన్నాక ఒకటి చేయాలి. అందుకని చెప్పి 7 గంటలకే వెళ్తున్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మొదట ఎవడు దిగుతాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. ఇప్పుడు ఆ మొదట దిగినటువంటి వారికి స్వస్థత కాబట్టి, ఇప్పుడు ఈయనేమో 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. 1-2 సంవత్సరాలు కాదు. ఈ 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉండుట ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. అంటాడు,
నువ్వు స్వస్థపరచ గోరుచున్నావా అని అంటే అంటాడు, అయ్యా నేను వెళ్ళిన అంతట్లో ఎవడో ఒకడు వచ్చి ముందుగా దూకేస్తున్నాడు. ఇప్పుడు పక్షవాతంతో బాధపడటం అంటే చెప్పండి, ఒక కాలు, ఒకవేళ ఒక చెయ్యి, ఒక పక్క నోరు, అంతేనా? అంటే సరే, సపోజ్ ఒక చెయ్యి ఒక కాలే పడిపోయింది అనుకున్నాం. ఇప్పుడు ఒక చెయ్యి కాలు లేనటువంటి వాడు త్వరగా లేచి వెళ్ళగలడా? ఒకవేళ ఒక వ్యక్తికి ఒక కాలే బాగాలేదు, అంత బాగానే ఉంది, ఇప్పుడు వాడు తొందరగా వెళ్ళి దూకేస్తాడు. ఒకవేళ ఏదన్నా బలహీనతో వీడు లేచి వచ్చే లోపు వేరొకడు ఏం చేస్తున్నాడంట, దాంట్లో దూకుతున్నాడు, వాడు స్వస్థత పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతాడు. ఇక నేనంటాను, వాడు స్వస్థత కోసమే, వాడు మేలు పొందాలనే వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చాడంటే 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. వాడు బాగవుతాడనే పడి ఉన్నాడా, బాగవడని పడి ఉన్నాడు? చెప్పండి. అంటే ఆలస్యం అయిపోతుంది. ఆలస్యమైనా 38 సంవత్సరాలు అంటే ఆలస్యం అంటారా? లేదంటారా? వాడు అక్కడే పడి ఉండడాన్ని ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. హల్లెలూయా. వాడి ఆశను దేవుడు చూశాడు, వాడి ఓపికను దేవుడు చూశాడు, వాడి సహనాన్ని దేవుడు చూశాడు. నేను ఈ మాటను బట్టి అంటాను, మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉండడాన్ని దేవుడు చూచునుగాక. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో, నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నావో, నువ్వు ఏదైతే ప్రాధేయపడుతున్నావో ఆ ప్రాధేయపడే స్థితిని దేవుడు చూచునుగాక. అందుకనే వాడు 38 సంవత్సరాలైనా ఏదో ఒక రోజు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నాకు మేలు చేస్తాడు, ఏదో ఒక రోజు నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది అని చెప్పి వాడు విడువక అక్కడే పడి ఉన్నాడు. ఈరోజు నేను అంటాను, మన జీవితాల్లో కూడా కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన మనపక్షంగా నిలిచి ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో నిలిచి కనిపెట్టుదుముగాక. కాబట్టి 3 జీవితాలను మేము ముందుంచాను. ఒకటి ఆశతో కనిపెట్టటం, రెండవది ఓపికతో కనిపెట్టటం, మూడవది ఎంత వేదనైనా, ఎంత బాధైనా, ఎంత కష్టమైనా ఆ కష్టములోనే దేవుని సన్నిధిలో కనిపెట్టుదుముగాక. వాడి యొక్క స్థితిని దేవుడు చూసి దేవుడు వాడిని, అయ్యా నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు. అప్పుడు దాకేమన్నాడంటే, అయ్యా నేను వెళ్ళేంతట్లో ఎవడో వచ్చి దూకేస్తున్నాడు. నిజమే, దేవుని సన్నిధికి వచ్చి మేలు పొందుకుని వెళ్ళిపోయేవారు ఉన్నారు, కాదని నేను అంటలేదు. కానీ ఈరోజు నేను అంటాను, నీవు కనిపెట్టడం ద్వారా నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయునుగాక. ఒకరోజు కనిపెట్టకుండా తొందరపడి ఏం చేస్తాడంటే అతను చేయకూడనిది పనిని చేస్తాడు. చదువుతారా? సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలును గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద చెదరిపోవుట చూచి దహన బలులను సమాధాన బలు నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. చాలండి, సమూయేలు చెప్పాడు. ఆనాటి కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు ఏం చేస్తూ ఉండారంటే దహన బలి అర్పించి వారు యుద్ధానికి వెళ్తూ ఉండేవారు. అలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు సమూయేలు అన్నాడు, 7 దినాలు ఆగిన తర్వాత గిల్గాల్లో మనం బలర్పిద్దాం, తర్వాత మీరు యుద్ధానికి వెళ్దురు అని చెప్పాడు. ఇప్పుడు సౌలు రాజు, సమూయేలు యాజకుడు.
యాజకుడే దహన బలి అర్పించాలి. అయితే రాజు ఆయన రావడం ఆలస్యమైందని చెప్పి ఈయన వెళ్ళి ఏం చేశాడంట, దహన బలి అర్పించేశాడంట. ఆ అర్పించిన వెంటనే ఎవరు వచ్చారు? అప్పుడు వచ్చాడు. అంటే 7 దినాలు ఆగాడు, కానీ ఇంకొంత సమయం ఆగలేకపోయాడు. అంతేనంటారా? 7 దినాలు ఆగమన్నాడు, 7 దినాలు ఆగాడు. అది 7వ దినం జనులు ఏం చేస్తున్నారంటే తొందర పెడతా ఉన్నారు. అందుకని సౌలు కూడా తొందరపడ్డాడు. సౌలు తొందరపడి ఏం చేశాడంటే అక్కడ బలి అర్పించినట్లుగా మాట్లాడతాడు. చూడండి 11వ వాక్యంలో, సమూయేలు అతనితో అంటాడు, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు నా మికష్లో, అంతేనా, మిక్మాష్ అంతేనా, అక్కడ కూడి ఉండుట నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతట నేనే సాహసించే దహన బలి అర్పించాను అన్నాడు. అందుకు సమూయేలు అన్నాడు, ఇదిగో నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక అవివేకపు పని చేశావు. చాలు. ఇక్కడ అంటాడు, చెప్పింది ఎవరు అంటే సమూయేలే. కానీ అక్కడ అంటాడు, అక్కడ అన్నమాట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వేం చేసావంటే అవివేకపు పని చేసావు. ఎప్పుడైతే నీవు అవివేకపు పని చేసావో అందుకని నీ రాజ్యము ఇక ఇశ్రాయేలులో నీ రాజ్యం ఇక నిలవదు. నీ రాజ్యాన్ని దేవుడు తీసేస్తున్నాడు. అదిగో తనకిష్టానుసారమైన తన చిత్తానుసారమైన మనుషుని కనుగొన్నాడు అని అంటాడు. అందుకనే తర్వాత కాలంలో మనం చూస్తే సౌలు తాను హత్య చేసుకుని చనిపోయాడు. సౌలు ఎలా మారిపోయాడు అంటే దేవుని చిత్తములో నుంచి తొలగిపోయినట్లుగా, దావీదు మీద అసూయ, దావీదు మీద విషపు చూపు చూస్తూ కొంతకాలానికి ఏమైపోయాడంటే దేవునికి దూరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక మాట చెప్తాను, సౌలు జీవితం ప్రారంభం బాగానే ఉంది, అంతం ఏమైపోయిందంటే దేవునికి ఇష్టంగా లేకపోయింది. ఎందుకు అనంటే తొందరపాటు నిర్ణయాలే. తొందరపడి నిర్ణయం తీసుకోవటం ద్వారా తన రాజ్యము నిలవకుండా తన యొక్క ఆ స్థితి నుంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నేను అంటాను, మన జీవితంలో సహనముతో, మన జీవితంలో దేవుడు చేసే ఆ కార్యాల కొరకు దేవుని సన్నిధిలో నువ్వు ఆశతో కనిపెట్టు. ఒకవేళ బంధకాలే చుట్టుకుని ఉన్నాయా, ఇరుకుల్లోనే నువ్వు నడవాల్సి వస్తుందా, ఇబ్బందుల్లోనే నువ్వు వెళ్లాల్సి వస్తుందా, అయితే ఆ ప్రతికూలతల్లో దేవుని వైపే చూచి మనం ముందుకు సాగుదుముగాక. కాబట్టి ఈరోజు నేను అంటాను, ఆశతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అలాగే రెండవది ఓపికతో కనిపెట్టాలి. మూడవది ఏ పరిస్థితుల్లోనైనా నీవు దేవుని వైపు చూడగలిగితే ఆయన నిశ్చయముగా నిన్ను చూచునుగాక. కాబట్టి నిన్ను చూడటమే కాకుండా నీకున్న అవసరత, నీకున్న బంధకాలు, నీకున్న కొరతలు ఆయనే తీర్చునుగాక. కాబట్టి నేను అంటాను, ఈరోజు నీవు ఎలా కనిపెట్టాలంటే సహనముతో కనిపెట్టాలి. అందుకని అంటాడు కదా, మీరు నిలిచి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యముల కొరకై మీరు కనిపెట్టండి. కాబట్టి దేవుడు జరిగించే కార్యాలు, ఈరోజు నీ జీవితంలో ఏ అవసరం ఉందో హృదయపూర్వకంగా, ప్రభువా నాకున్న ఈ బంధకాల్లో నీ వైపు చూస్తానయ్యా, నాకున్న ఈ అవసరతలో నీ సన్నిధిలో నేను కనిపెడతానయ్యా. ఒకవేళ అది జరగని ఇవి జరగవు అని అనుకున్న కార్యాల్లో కూడా దేవుడే జరిగించునుగాక. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇవి జరగవు. లేకపోతే కొన్నిసార్లు అంటూ ఉంటాం నా భర్త మారడు అని నువ్వు అనుకోవచ్చు.
కానీ మార్పు చేసే దేవునికి సాధ్యం. ఆమె రాడు అని అనుకుంటావు, కానీ రప్పించగలిగిన దేవునికి సాధ్యం. కాబట్టి ఇవి జరగనని కార్యాలు దేవుడు చేయాలి అంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నిలిచి, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే, నీవు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటే ఆయనే గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయాలంటే మనం చేయవలసింది దేవుని సన్నిధిలో కనిపెట్టడమే. కాబట్టి మనం కనిపెడుతున్నప్పుడు దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునితో చెబుదామా? సహనంతో నేను కనిపెడతానయ్యా. నా బంధకాల్లో, నాకున్న ప్రతికూలతల్లో నేను నీ వైపు చూస్తానయ్యా. నిజమే, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడు అనగానే వాడు దిగ్గున లేచి తన పరుపెత్తుకుని నడిచాడు. అతడు పడి ఉండటం దేవుడు చూశాడు. మన జీవితాల్లో కూడా ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ ప్రతికూలతల్లో ఉన్నామో, సహనముతో మనం కనిపెడితే, ఓపికతో కనిపెడితే, తన కొరకు కనిపెట్టు వారి విషయములో నీవు తప్ప కార్యాలు చేసే మరి ఏ దేవుడు లేడు. ఈరోజు నువ్వు కనిపెట్టు. ఇవి జరుగునని మేమనుకొనని భీకర కార్యాలు ఆయన చేయగా, నిజమే, ఇవి జరగవు అని అనుకున్న కార్యాలను దేవుడు చేయగలడు. భీకర కార్యాలు ఆయన చేయగలడు. గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. ఉన్నతమైన కార్యాలు చేయగలడు. నీకున్న అవసరత ఏదైనా, నీకున్న పరిస్థితి ఏదైనా, ఆ బంధకాల నుంచి ఆయనే విడిపించగలడు. అనారోగ్యమా? ఆయనకు అసాధ్యమైంది లేదు. ఒకవేళ నీ బిడ్డల జీవితంలో వారి భవిష్యత్తు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఒకవేళ వారి ఉద్యోగాల విషయంలో, అలాగే వారి వివాహాల విషయంలో, అలాగే వారి గర్భఫలాల విషయంలో, అలాగే వారి చుట్టూ ఏలుబడి చేస్తున్న సమస్యల విషయంలో, అవి రోగాలైనా రుగ్మతులైనా, ఒకవేళ అపవాది కలిగించే అగ్ని బాణాలైనా, వాటన్నిటి నుంచి ఆయనే విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు కనిపెడితే నిశ్చయముగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిశ్చయముగా నీ కుటుంబంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆశతో కనిపెడతానయ్యా. అయ్యా, సహనముతో కనిపెడతాను ప్రభువా. అయ్యా, ఎన్ని బంధకాలైనా నేను నిన్ను విడువక నీ వైపు చూస్తూ ముందుకు సాగుతానయ్యా అని దేవుని సన్నిధిలో కనిపెడదాం. కనిపెడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కనిపెడితే ఓ ద్వారం మూయబడిన మరొక ద్వారం తెరుస్తాడు. నిశ్చయముగా బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు, నిశ్చయముగా నీ స్థితిని చూసే దేవుడు, నిశ్చయముగా నీ కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. 38 సంవత్సరాలు అక్కడే పడి ఉండటం దేవుడు చూశాడు కదా. అలాగే నీ స్థితిని ఆయన చూస్తున్నాడు. నీవు దేవుని స్థలంలో అడిగే మనవుని ఆయన చూస్తున్నాడు. నీకున్న బంధకాలను ఆయన చూస్తున్నాడు. నీకున్న ఆశను దేవుడు చూస్తున్నాడు. అయ్యా, మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయం నుంచి మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకై స్తోత్రం. నిజమే, తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప కార్యాలు సఫలం చేసే మరి ఏ దేవుడు లేడు. నేను ఈ కాలముని నేను చూచి ఉండలేదు. నిజమే, ఎన్నో బంధకాలయ్యా, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు,
ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా మీరు మీ కార్యాలను చేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. మీ దైవికమైన కృపలో బలపరచండి. అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండి మీ బిడ్డలు ఏ ఆశతో వచ్చారో ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. నిజమే, నీ సన్నిధిలో కనిపెట్టి, ఓపికతో కనిపెట్టి, సహనముతో కనిపెట్టి, అలాగే దేవా ఎన్ని బంధకాలైనా మిమ్మల్ని విడువక మీ వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీరే మీ బిడ్డల జీవితాల్లో ఒక్కొక్క కుటుంబంలో మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.